కీర్తన 16. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపానీయ అర్పణములు నేనర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. కీర్తన 17. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకుత్తరమిచ్చదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ సొరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసెదను. నేను మేల్కొనున్నప్పుడు స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోకమందున యేసయ్యా, మీకే స్తోత్రం. దేవా, నీ వాక్యము నా హృదయమునకు నెమ్మదినిచ్చుచున్నది. అవును దేవా, ఇంత చక్కటి వాక్యంతో మాతో మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నీ వాక్యం చదివే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు
నిన్నే కనపరుస్తున్నాను. ప్రభువా, నిజమే తండ్రి, మేమందరము నీ శరణు చొచ్చి ఉన్నాము తండ్రి. నీవే మాకు ఆధారమై ఉన్నావు తండ్రి. మా శత్రువు మాకు వెంట పడుచున్నప్పుడు, మాకు ఈ దారి లేనప్పుడు నాకు తోడుగా ఉండి నడిపించిన వాడు నీవే. ఒక తండ్రిగా ధైర్యంనిచ్చేవాడువు నీవే తండ్రి. దుష్టుల నుండి మమ్మల్ని కాపాడువాడువు నీవే. దేవా, మీకే స్తోత్రం రాజా. నిజమే తండ్రి, నీ సన్నిధిలో సంతోషమున్నది, నీ కుడి చేతిలో నిత్య సుఖములున్నవని నువ్వు చెప్పి నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా, మేము చేసిన ప్రతి పనిలో మాకు తోడుగా నీవే ఉండండి. మా భవిష్యత్తు ఏమై ఉన్నను మాకు తోడుగా మా ముందు మీరే నడవమని, యేసయ్యా నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధ్యాని